ప్రజాస్వామ్యం వదిలేయండి, అది మామూలుగా దాన్ని ఏమంటావు నియంత్రిత పోకడలు ఉండడం కాదు, నియంత్రణ దాంట్లో కూడా ఇట్లుంటుందని అయితే నేను అనుకోవట్లా. నువ్వు ఈ ప్రభుత్వ వ్యవస్థ లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకరోజు బయట తిరగలేడు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు, ఆయన ముఠా, ఈ ప్రభుత్వం పేరుతో నడుస్తున్న మాఫియా ముఠా ఇదే ఏదైతే ఉందో అరాచకం, ఇది ఒక్క పూట సాగించలేరు. కేవలం వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళకు సైన్యం కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. మాట వినని పోలీసు అధికారులు తెచ్చి ఎక్కడ పడేస్తారు. అది వందల కొద్ది ఇప్పటికే బయట ఉన్నట్టున్నారు. వాళ్ళు కింది స్థాయి పోలీసుల వరకు వాళ్ళు సఫర్ అవుతున్నారు. అట్లా మాట వినే వాళ్ళకి మాత్రం పూర్తి అధికారం ఇస్తున్నారు. వాళ్ళ పనిలో పని వీళ్ళ సెటిల్మెంట్లు చేస్తున్నారు. వాళ్ళు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అలాంటి బాపతి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. దాని ఉదాహరణగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చూపించాను. ఇంకోవైపు పులివెందుల ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అలాగే మిగిలిన చోట్ల వీళ్ళ బిహేవియర్ చూడండి, అట్లా బయటికి రాకుండా గొంతు నొక్కేది లేదు. ఒక్కసారి పెట్టండి. ఎంపీ ఎక్కడే ఉన్నారు, అవినాష్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఆర్డీఓకు మెమరాండం ఇవ్వాలని పోతే ఇది పులివెందుల చూడు ఏమా అసలే దేనికి లాఠీ చార్జ్ చేస్తున్నారు? ఇంకా మిగిలిన చోట్ల కూడా అలాగే ఉన్నట్టుంది. మిగిలినవి ఉన్నాయా చూడు ఒకసారి పెట్టు. ఇక్కడ తాడిపత్రిలో వెళ్ళాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తే వాళ్ళను అడ్డగించారు. సీనియర్ లీడరు ఏం చేయి వీళ్ళే పోయి అటాక్ చేస్తారా? ఆ తాడిపత్రి మరీ అన్యాయంగా ఉంది. వాళ్ళు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలపాల్సి వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో రాయలు కథలని ఇలా ఆపేసి 100 మంది పోలీసులు డిప్లాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచి టెర్రరైజ్ చేసే కార్యక్రమం, అరెస్టులు చేస్తామని బెదిరింపులు, ఈరోజేమో బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ ఇచ్చేసేది. ఇంత చేసి దేనికోసం చేసి అసలు నిజంగా నువ్వు దేనికి భయపడుతున్నావు అనేది అర్థం కావట్లా. దీనివల్ల నేను ఇంతకుముందు అన్నట్టయితే బియాండ్ డౌట్ ఇది ప్రూవ్ అవుతుంది. పై నుంచి ఇన్వాల్వ్ అయ్యి చేశారు. లేకపోతే ఇప్పటికే దీన్ని ఏదో రకంగా విచారణకు ఆదేశించేనే ఇచ్చేసి అది కూడా చేసే ప్రయత్నం చేయట్లా. ఇక్కడ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వీళ్ళు పోయిండేది తాడిపత్రి దగ్గర ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఎప్పుడు కార్యక్రమం పెట్టుకున్నా టీడీపీ నాయకుడు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇమ్మీడియట్ మేము కార్యక్రమం పెడుతున్నామన్నాం. ఆయన పెడుతున్నాడు కాబట్టి మీరు బయటకు రావద్దని ఇక్కడికి చెప్తాం. కోర్టు నుంచి ఇది వచ్చినా సరే ఇప్పటికే అలౌ చేయకుండా కేవలం పోలీసులను ముందు పెట్టుకొని రాజ్యం నడపాలని చూస్తున్నారు. మాట వినని పోలీసులను పక్కన ఇచ్చేసి వాళ్ళని అన్ని రకాలుగా వేధింపులకు గురి చేయడము ఇది చేస్తున్నారు. దారిలోకి వచ్చిన వాళ్ళను అందరం ఎక్కించి వాళ్ళకు పూర్తి పవర్స్ ఇచ్చేస్తున్నందువల్ల ఈ మొత్తం ఈ అరాచకంలో దీంట్లో ఒక ఆర్గనైజ్డ్ అరాచకంలో పోలీసులను కిరాయి సైన్యంలాగా వాడుకుంటూ
చంద్రబాబు నాయుడు అని ముఠా చేస్తున్న దాంట్లో ఇంకోటి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ యువతకు సంబంధించి ఏ డిమాండ్లతో అయితే డిఎస్సి అక్రమాలు అయితేమి మిగిలిన వాటి మీద చేస్తున్న మన నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ 9,000 కోట్ల పైన అయిపోయింది, పిల్లల మీద ప్రెషర్ పెరిగింది, కాలేజీ యాజమాన్యాల నుంచి పేరెంట్స్ మీద పెరిగింది, అలాగే నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పటికీ 3,000 రూపాయలు ఇస్తాము ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు, ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. వీటన్నిటినీ అడగకుండా ఎందుకుంటారు? ప్రజలు అడగడం అంటే రాజకీయ పార్టీల ద్వారా కాక ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీలు మేము చెప్పినవి సరిగా లేకపోతే ప్రజలే రిజెక్ట్ చేస్తారు. మధ్యలో నీకెందుకు దాంతో పని? గవర్నమెంట్కి ఏం పని దాంతో? సో ఈ ఉద్యమం ఆగదు, ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రజలకు అర్థమైంది అక్కడ మోసం జరిగింది, అక్రమాలు జరిగాయి డిఎస్సి దాంట్లో, అండ్ నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, డబ్బులకు లావాదేవీలు కూడా జరిగాయి అనేది రికార్డెడ్గా అవి దొరికాయి. అలాంటి లావాదేవీలు జరిగాయనడానికి దొరికిన దాని మీద పెట్టిన కేసు ఫోన్ నంబర్తో సహా ఉన్నా సరే అన్నోన్ కింద పెట్టి ఏ రకంగా దాన్ని క్లోజ్ చేయాలని చూశారో, ఏమంటే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసామంటారు. ఆ అబ్బాయి ఎవరైతే అది చేశారో అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే మీ ఆశీర్వాదం ఉన్నట్టే కదా వాళ్ళకు. అంటే ప్రతిదీ బుకాయించడము, దబాయించడం కదా, అసలు ఏమి జరగనట్టు అంత ప్రశాంతంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు.